దట్స్ సో నైస్. ఎందుకంటే సార్ మీరు నమ్మరు, ఇప్పుడు పుట్టే పిల్లల్లో 50% పైగా ఏడీహెచ్డి, అవును. మెంటల్ ఇష్యూస్ కొంతమంది ఉండి, బ్రెయిన్, స్పైన్, మజిల్, నర్వ్, బోన్ ఎన్నో రకాలైన ఇష్యూస్ తోటి ఎక్కువ మంది పుడుతున్నారు. అవునండి. ఎందుకంటే జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ. అవునండి. పద్ధతిగా తినకపోవడం, పద్ధతిగా ఉండకపోవడం. ఇప్పుడు తండ్రి ఆరోగ్యంగా లేడు, తల్లి ఆరోగ్యంగా లేదు, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఎలా పుడతారండి? ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళకున్న స్పెర్మ్, వీళ్ళకున్న ఎగ్స్ హెల్తీగా లేకపోతే, అందుకని ఆయుర్వేద శాస్త్రంలో ఏం చేస్తుందంటే పెళ్ళికి ముందే ఒక 6 నెలల ముందే వీళ్ళకి శోధన చికిత్సలు, శమన చికిత్సలు చేసి వీళ్ళను మంచి హెల్తీ స్పెర్మ్స్, హెల్తీ ఎగ్స్ తయారు చేయించి ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేయడమో, లేకపోతే కనీసం పెళ్ళైనా వాళ్ళు ఒక 6 నెలలు ఇవి పాటించడం చేసి తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మాసానుమాస చికిత్స లాంటివి చేయించుకోవడం, తర్వాత పుష్యమి వస్తే పుష్యమి నక్షత్రంలో మంచి బెస్ట్ ప్రోజనీ కోసం మనకు ఈ యొక్క ముక్కులో డ్రాప్స్ వేసే ఒక విధానం ఒకటి ఉందండి. దాన్ని పుంసవన చికిత్స అంటారు. అంటే ఈ చికిత్సలన్నీ మీ దగ్గర చేసేంత స్పేస్ ఉందా? స్పేస్ లేదండి, అడ్వైజ్ చేస్తాం. అడ్వైస్ అంటే చేస్తారు. ఓకే, మీరు ఇక్కడికి వెళ్ళండి, ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసామండి మొదట్లో ఒకప్పుడు, కానీ అంతమంది వచ్చేవాళ్ళు కాదు, మనకు అదన్నీ పెద్ద భారంగా అయిపోయాయి, థెరపిస్టులు, స్టాఫ్ అన్నీ అంతాను. అవునవును, కాస్ట్. అందుకని ఇప్పుడు బాగా ప్రమోట్ చేసుకోగలిగితే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది, బాగా వస్తున్నారు పేషెంట్, వాళ్ళకందరికీ ఇలాంటిది అవసరమని ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకు తగినవి మనం పెట్టచ్చు అనమాట. ఇంకా పంచకర్మ చికిత్సల్లో శోధన శమన చికిత్సలు చేస్తాం. అంటే విరేచనాలు చేయించడం, లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎలిమినేట్ చేయించడం, వమన చికిత్సలు, వాంతి చేయించడం. ఇప్పుడు సోరియాసిస్ లాంటివి ఉన్నాయి, వాటికి ఈ విరేచన చికిత్స, వమన చికిత్స చేసి తర్వాత మందులు ఇస్తే వాళ్ళకు చాలా బాగా తగ్గుతుంది. ఉట్టిగా డైరెక్ట్గా మెడిసిన్స్ ఇస్తే రాదు. కొంతమందికి ఆ భయాలు ఉంటాయి, అమ్మో విరేచనాలు అవుతాయి, మేము అది ఎక్కడ భరిస్తాం, వాంటే అమ్మో నేను చేసుకోలేను, ఇలాంటి ఈ భ్రమలు వదిలేసి వాళ్ళు ఇవి సక్రంగా చేసుకోవాలన్న మైండ్ సెట్తో వచ్చినట్టయితే మంచి చికిత్సలు చేసి వీటిని అన్నీ తగ్గించవచ్చండి. మన చిన్న చిన్న వంటింటి చిట్కాల దగ్గర నుంచి ఏముంది, ఇందాక మనం అనుకున్నట్టు మిరియాలు, సొంటి, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఐటమ్సే మన జీవన విధానంలో. కరెక్ట్గా చెప్పారంటే ఆహారం కరెక్ట్గా తీసుకుంటే, బయట అనవసరమైన ఫుడ్స్ అవి తినకుండా, ఎక్కువ మెడిసిన్స్, ఇంగ్లీష్ మెడిసిన్స్కి పోకుండా సాధ్యమైనంత వరకు మన న్యాచురోపతి ఏదైతే మన ఇంట్లో దొరుకుతున్నాయి వంటింట్లో, లేదంటే ఆయుర్వేదము వాడుకుని ఉంటే మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. ఇట్స్ అమేజింగ్ కాన్వర్జేషన్ సార్ రియల్లీ. ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రేక్షకులు ఎవరైనా సరే ముందు ఏంటంటే, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా, థింక్ ఆయుర్వేద ఫస్ట్. మీరు సంప్రదించండి, కరెక్ట్, మంచి విధానం చేసే వాళ్ళని సంప్రదించండి, డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు మీకు కొంత గైడెన్స్ ఇస్తారు. లేకపోతే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను అన్ని పాంప్లెట్ రూపంలోనూ, పుస్తకాల రూపంలో రకరకాలుగా ఇస్తున్నాను, వీడియోస్ రూపంలో చెప్పినవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చిందండి. కాబట్టి అలా మీరు ముందు ఆయుర్వేదాన్ని థింక్ చేయండి. దెన్ మీకు ఇక్కడ కాదు అన్నప్పుడు మాత్రమే మీరు ఇంకొక సిస్టమ్కి వెళ్ళి చేసుకోండి. ఇంకోటి, ఈ భ్రాంతులతో మభ్యపెట్టే వాటి జోలికి వెళ్లకుండా ఈ యొక్క చికిత్సను చేసుకుంటే అసలు రోగాలే లేకుండా చేసుకోవచ్చు, రోగాలు రాకుండా చేసుకోవచ్చు. దట్స్ అమేజింగ్. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు మధుమేహం మనం కొంత మాట్లాడి ఆపేసుకున్నాం. అవును. ఈ మధుమేహానికి ముందు ఆయుర్వేదంతో ప్రయత్నం చేసినట్లయితే వాళ్ళు చాలా వరకు రికవర్ అవుతారండి. రైట్. అసలు క్రానిక్ కాకుండా చేసుకోవచ్చు, ఇతర సైడ్ ఎఫెక్ట్లు రాకుండా చూసుకోవచ్చు. ఆయుర్వేదంతో మంచి మందులు వాడితే, కొన్ని హెర్బ్స్ వాడితే చాలండి, వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లం రాదు. అలాంటి వాళ్ళు 10-15 ఏళ్ళుగా వాడుతుండే వాళ్ళు చాలామంది, మా ద్వారా వాడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా సీకేడీ ప్రాబ్లమ్స్, అంటే కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఈ కిడ్నీ ఫెయిల్ అయ్యేవి అసలు బిగినింగ్లోనే వాళ్ళు క్రియాటిన్ 1, 2, 3 పెరుగుతోంది అన్నప్పుడే కనుక వచ్చినట్లయితే అసలు అది లేకుండా చేసేయచ్చండి. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డయాలసిస్ ఈ స్టేజ్కి వెళ్ళిపోయి అడ్వాన్స్ అయిపోయి ఆ తర్వాత కష్టమవుతుంటుంది. సో ఆ సీకేడీ కేసులు వీటిని చేయొచ్చండి. ఇప్పుడు అందరికీ ఫ్యాటీ లివర్స్ బాగా, అసలు ఇది చాలామందికి దీన్ని తగ్గించవచ్చండి. తర్వాత ఎసిడిటీ, మీరు ఇందాక మొదట్లో అడిగారు ఎసిడిటీ, గ్యాస్ ఈ ప్రాబ్లంకి మీరు ఏం చెప్తారు అని, దాన్ని అబద్ధం రూపం అని చెప్పాను. కానీ అయితే ఇది క్రానిక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవునండి. అంటే కడుపులో మంట, ఏమాత్రం చిన్నపాటి కారం తగిలినా వెంటనే కడుపులో మంట, సాఫ్ట్ ఫుడ్ అయితే తినాలి, మజ్జిగతో తినాలి, కారం లేకుండా తినాలనుకునే వాళ్ళు ఇలా ఉంటారు. సో వీళ్లకు లోపల అల్సర్స్ లాంటివి డెవలప్ అయితే వాటన్నిటిని బాగా తగ్గించవచ్చండి. వాళ్ళు మళ్ళీ మామూలు మంచి ఆహారం తీసుకునేటట్టు చేయొచ్చండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు థైరాయిడ్, ఈ హార్మోన్ డిజార్డర్స్ వల్ల ఈ థైరాయిడ్ సమస్య వాళ్ళలో, ఇప్పుడు మీకు హెల్తీగా ఉండే పర్సన్ ఎలా ఉండాలో మీకు ఇందాక ఒక శ్లోకంతో చెప్పాను కదా, అలాగే వాళ్ళు అలా లేనప్పుడు ఏదో తేడా వస్తుంది అన్నప్పుడు చూడండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రాగానే పిల్లల్లో మెడ దగ్గర మొత్తం
రంగు మారిపోతుంటుంది, స్కిన్ గరుకుగా మందంగా అంటే గజ చర్మం లాగా తయారైపోతుంటుంది. అదొకసారి చూడొచ్చు అనమాట. వాళ్ళ యొక్క ఫేస్ రంగు, ఇక్కడ వాళ్ళ శరీరం రంగు, ఇక్కడ వచ్చే రంగు అక్కడితోనే. బట్ లక్షణాలు ఏమీ కనపడకపోవచ్చు. ఇంకొంతమందికి ఈ వేళ్ళు ఇలా చూసినట్లయితే ఈ యొక్క జాయింట్స్లో నల్లబడిపోయి ఉంటుందండి. సో వీళ్ళకు బాడీలో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. ఓహోహో, రైట్ రైట్. అంటే వాళ్ళ గోర్లను, వాళ్ళ చర్మాన్ని, వాళ్ళ యొక్క ఈ యొక్క జాయింట్స్ని, వాళ్ళ యొక్క ముఖం మీద వచ్చే మచ్చలను బట్టి, వాళ్ళ యొక్క కళ్ళల్లో ఉండే ఆ యొక్క ఆకర్షణను బట్టి, వీటన్నింటిని బట్టి కూడా మనం గుర్తించవచ్చండి. అందుకని మనకు దశవిధ పరీక్షలు అని చెప్పని మనకు ఆయుర్వేదంలో ఈ పరీక్ష, నాడీ పరీక్షతో దగ్గర నుంచి ఇక రకరకాల చూడగానే ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదు. అవునండి. అవునండి. అంటే ఎందుకంటే మనకి ఇంగ్లీష్ మెడిసిన్లో బ్లడ్ టెస్ట్లు, బీపీ మెషిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీ దగ్గరికి వస్తే ఎలా టెస్ట్ చేస్తారు? మేమేం చేయక్కర్లేదు, నాడిపట్టు చూసి చెప్పచ్చు, లేకపోతే వాళ్ళు చూడగానే మేము వాళ్ళు చెప్పచ్చు. ఇప్పుడు తుమ్ముతూ దగ్గుతూ వస్తున్నాడు అనుకోండి, అది దగ్గు జలుబు ఉందనే కదా అర్థం. రైట్ రైట్. దానికి వెళ్ళి మీకు ఫిజికల్గా ఏదైతే మీరు టెస్ట్ చేస్తారో అదే మీకు వాటిని బేసెస్ మరీ తప్పని పరిస్థితుల్లో చేసుకురమ్మంటాం. రెండోది, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్, లంబర్ స్పాండిలైటిస్ బాగా ఉంటుంది. అంటే మెడ నొప్పి, నడుము నొప్పి. అందులో ఈ సీజన్ చాలా ఎక్కువ, శీతాకాలం, వర్షాకాలం. అవును. ఇంకా మోకాళ్ళ నొప్పులు. వీటిలో ఈ నడుము నొప్పికి, మెడ నొప్పికి ఆయుర్వేదంలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. అంటే అవసరమైతే మందులతో తగ్గుతుంది, కాలేకపోయినప్పుడు కొన్ని పంచకర్మ చికిత్సలు చేసుకొని తగ్గించుకోమని చెప్తాం. ఇంకా అడ్వాన్స్ మెడిసిన్స్ కూడా చేసుకోమంటాం. ఇంకొంటే వాళ్ళ హెల్త్ కోసం కొంత టైం కేటాయించగలిగితే వాళ్ళకి సమస్యలు లేకుండా రాకుండా చేసుకోవచ్చండి. ఇక హెయిర్ ఫాలింగ్ అంటారు. అసలు వయసు సంబంధం లేకుండా జరుగుతుంది. ఇది ఒక అతిపెద్ద బిజినెస్ అనమాట. జుట్టు పాపం మన దగ్గర బెస్ట్ మెడిసిన్ ఉంటే చెప్పండి, మేము కూడా వాడాలి. అసలు జుట్టు ఎందుకు వస్తుందంటే, జుట్టు మన బాడీలో బోన్ మ్యారోలో ఉండి వచ్చే వేస్ట్ పదార్థం అది. మరి దాన్ని ఎందుకు ఆకర్షణీయంగా రావాలనుకుంటారు? సరే, ఏదో ఇప్పుడైతే ఉన్న ప్రజెంట్ సినారియోలో అందరికీ ఆకర్షణీయంగా కనపడాలనేది ఒకటి ఉంది కాబట్టి అలాంటి వాళ్ళు అంటే ముందు సరిపడంత నీళ్లు తాగకపోతే కూడా జుట్టు రాలుతుందండి. సో ముందు నీళ్లు సరిపడ తాగండి. కొంచెం ఆకుకూరలు బాగా తింటే జుట్టు నల్లగా వస్తుంది. అలా అనగానే నీ జుట్టు ఎందుకు తెల్లగా వచ్చేసింది అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. రంగులు వెయ్యం మేము, రంగులు వేసి నల్లగా ఉందని చూపెట్టాం. అంటే అవసరమైతే మాకు, ఎందుకంటే 50 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి మాకు అంత అవసరం లేదు, వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి 50 ఏళ్ళు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ ఉన్నవే కాబట్టి వీటిని ఇలా కాపాడుకోవచ్చండి. ఇక పిల్లల్లోనే ఉంటున్నాయి. చివరికి చుండ్రు వస్తే ఏం చేసుకోవాలో తెలియదు. నిజం. ఆ చుండ్రుతో ఇక ఇప్పుడు వచ్చే ప్రకటనలు చూసేందుకు వాడుతుంటారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అది 15 రోజుల్లో లేకుండా చేయగలుగుతాడు. దాంతో మళ్ళీ అది స్కాల్ప్ సోరియాసిసా లేకపోతే చుండ్రా అనేది ముందు నిర్ధారణ చేసుకోవాలి. ఆ స్కాల్ప్ సోరియాసిస్ ఉన్నట్లయితే వాళ్ళు ఎన్ని షాంపూలు వాడినా, ఎన్ని ఆయిల్స్ వాడినా తగ్గదు. రక్తహీనత, ఇప్పుడు మీకు 100 మందిలో 55% మంది స్త్రీలకు రక్తహీనత ఉంటుంది. అందుకని వాళ్ళకి హార్మోన్ ప్రాబ్లమ్స్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటున్నాయి. ఈ గైనిక్ ప్రాబ్లమ్స్కు చాలామందికి పీరియడ్ ఎన్నాళ్ళకు వస్తుందో కూడా తెలియని అమ్మాయిలు, అంటే వాళ్ళ పేరెంట్స్ నేర్పట్లేదు. తెలియదు వాళ్ళకి. 27 రోజులకు ఒకసారి రావాలి, మనకు నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి, దానికి దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది అనే విషయం అవగాహన లేదనమాట. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎప్పుడో వచ్చినప్పుడు రాని అని చూసుకున్నట్లయితే వాళ్ళకు వెయిట్ పెరిగిపోవడం, తర్వాత వెయిట్ పెరుగుతుందని రకరకాల మందులు వాడించడం. ఈ తర్వాత ఇప్పుడు పీసీఓడీలు, పీసీఓఎస్లు, ఇక సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ రకరకాలుగా చాలా సఫర్ అవుతున్నారు. నా దగ్గరకు వచ్చిన చాలామంది అమ్మాయిల్లో మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఇవన్నీ, మా ఏరియాలో అన్ని హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి, దాంతో చాలామంది అమ్మాయిలు వస్తూ ఈ సమస్యలు చెప్తుంటారు. అసలు మీకు ఒక 100 మంది అమ్మాయిలు తీసుకుంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు 40 మంది ఉండట్లేదు.